మార్చ్ 19 సాతానుని అధ్యయనం చేయడంలో ఉద్దేశము. సాతాను గురించి అధ్యయనం చేయడం ద్వారా శక్తి అనేది గర్వానికి ఆధారం కాదని మనం గ్రహిస్తాం. లోక సంబంధమైన గర్వం అనేది శక్తికి పుట్టిన అక్రమ సంతానం. సాతాను శక్తి గురించిన ఈ విశ్లేషణ నిన్ను నిరుత్సాహపరచవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. ఇవి నీ పరలోక ప్రయాణంలో తోడ్పడే విలువైన పాఠాలు. ఇవి నిన్ను దేవుని రాజ్యానికి యోగ్యునిగా తీర్చిదిద్దుతాయి. సాతానును అధ్యయనం చేయడం వల్ల బలం అనేది గర్వానికి పునాది కాదని మనకు అర్థమవుతుంది. ఐహికమైన గర్వం అనేది సాతాను గర్భంలో పుట్టిన ఒక దురాశ. అది పుట్టినప్పుడు నీ హృదయం ఉప్పొంగిపోవచ్చు, కానీ అది నీ ఆత్మకు కయ్యను వంటిది. అంటే నీకు అతి దగ్గరి బంధువులా నటిస్తూనే నిన్ను అంతం చేసే భయంకరమైన శత్రువు. శక్తి అనేది దేవునికి మాత్రమే చెందిన సహజ లక్షణం. మరణానికి లోబడే మనం ఆ శక్తి మాదే అని చెప్పుకోవడం ఎంత హాస్యాస్పదమో సాతాను విషయంలోనూ అంతే. నిజానికి దేవుని సృష్టిలోని ప్రాణులన్నిటిలో అపవాది అత్యంత దౌర్భాగ్యుడు. వాడు దుర్వినియోగం చేయడానికి అంతటి గొప్ప శక్తిని కలిగి ఉండడమే వాని దౌర్భాగ్యానికి కారణం. వాడు పడిపోయినప్పుడు తన దూత శక్తినంతా కోల్పోయి ఉంటే అది వానికి ఒక విధంగా మేలే అయ్యేది. కాబట్టి నీ వద్ద ఉన్న శక్తిని దేవుని కోసం వాడకపోతే ఆ శక్తిని చూసి నీవు భయపడాలి. పండిన పొలంలోకి వచ్చే మిడుతల దండు కంటే గర్వంతో కూడిన శక్తి మనిషిలోని కృపను వేగంగా నాశనం చేస్తుంది. నీవు శక్తిమంతుడివా? దేవుడు ఇచ్చిన ఈ బహుమతిని నీవు ఎలా వాడుతున్నావు? ఆయన పని కోసమా, లేక నీ సొంత ఇచ్ఛల కోసమా? ఇక్కడే సాతాను తన అత్యంత శక్తివంతమైన శోధనను ఉపయోగిస్తాడు. శక్తి అనేది లోకంలో రకరకాల వేషాలు వేస్తుంది. ఒకసారి ధనవంతుని వలె పట్టు వస్త్రాలు, నగలు ధరించి డబ్బే గొప్పతనం అని నమ్మిస్తుంది. మరోసారి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి తక్కువ పని చేసే వారిని తృణీకరిస్తుంది. ఇంకోసారి సైనిక దుస్తులు ధరించి వేల మందితో విధేయతను డిమాండ్ చేస్తుంది. ఇన్ని వేషాలు వేసినా దేవుని దృష్టిలో శక్తి అనేది గాలిలో తేలే ఒక నీటి బుగ్గ వంటిది. సర్వాధికారి అయిన దేవుడు తన తల ఊపితే చాలు, అది శూన్యంలో కలిసిపోతుంది.